నమస్కారం అండి. ఈటీవీ లైఫ్ మానస కార్యక్రమానికి స్వాగతం. నేను మీ డాక్టర్ పివి రెడ్డి, క్లినికల్ సైకాలజిస్ట్, ఎక్స్ అసోసియేటెడ్ ప్రొఫెసర్. ఈ రోజున మనం చర్చించుకోబోయేటువంటి అంశం హ్యూమన్ మెమరీ. మెమరీ అంటే జ్ఞాపక శక్తి. మనిషి యొక్క జ్ఞాపక శక్తి ఏ విధంగా ఉనికిలోకి వస్తుంది, మనిషి జ్ఞాపక శక్తిని ఏ విధంగా మెజర్ చేస్తామో, మనిషి యొక్క జ్ఞాపక శక్తిని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాల గురించి మనము క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. మొదటగా మెమరీ ప్రాసెస్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది, ఇందులో ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఏ విధంగా నిక్షిప్తం అవుతుంది, మెమరీ ఎన్ని రకాలుగా ఉంటుంది అనేటువంటి విషయం తెలుసుకున్నట్లయితే మనం ఎందుకు మర్చిపోతాము అనేటువంటి విషయము అవగతమవుతుంది. మనం ఎందుకు మర్చిపోతాము అనేటువంటి విషయం అవగతమైన తర్వాత దానిని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇంప్రూవ్ చేసుకోవడానికి స్ట్రాటజీ ఏమున్నాయి అనేటువంటి విషయాల గురించి మనం మెమరీ 3 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి సెన్సరీ ఇన్ఫర్మేషన్ మెమరీ అని చెప్తున్నాము. ఇది వెరీ బ్రీఫ్ అండి. మనము ఏదైతే కళ్ళతో చూస్తూ ఉన్నామో, ఏదైతే చెవులతో వింటున్నామో అంతా కూడా సెకండ్స్లో జరిగిపోయేటువంటి ప్రక్రియ. సో ఏదైతే చూస్తూ ఉన్నామో, వింటున్నామో ఇవి ఏ విధంగా జ్ఞానేంద్రియాలు అనేటువంటివి మెదడుకు సంకేతాలు పంపిస్తున్నాయి అనేటువంటి విషయం మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి మనము విజువల్ మెమరీ అంటున్నాం, లేదా ఆడిటరీ మెమరీ అని అంటున్నాం. అంటే వ్యక్తి కంటితో ఏమి చూస్తూ ఉన్నాడో అవి జ్ఞాపికలుగా లేక మెంటల్ ఇంప్రెషన్గా మనిషి మెదడులో అంటే మస్తిష్కంలో ఏ విధంగా నిక్షిప్తం అవుతూ ఉన్నాయి, అవసరమైనప్పుడు వాటిని మనం ఏ విధంగా తిరిగి గుర్తుకు చేసుకోగలుగుతూ ఉన్నాము. దీని వెనకలు ఉన్నటువంటి మ్యాజిక్ ఏంటి అర్థం అవ్వాలి అని అంటే మనము హ్యూమన్ మెమరీ ప్రాసెస్ గురించి తెలుసుకోక తప్పదు. ఇక రెండవది అంశము ఆడిటరీ మెమరీ. మనం ఏదైతే శబ్దాలను వింటూ ఉన్నామో, ఉదాహరణకి ఒక వ్యక్తి యొక్క గొంతు లేదా మనకు నచ్చినటువంటి ఒక పాటని ఏ విధంగా జ్ఞప్తికి చేసుకుంటూ ఉన్నామో లేక స్మృతి పదంలోకి తెచ్చుకుంటున్నాము అనేటువంటిది ఆడిటరీ మెమరీకి సంబంధించినటువంటి అంశం. ఇవి రెండీ కూడా మనం చూస్తున్నటువంటి వింటున్నటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇక రెండవ రకమైనటువంటిది షార్ట్ టర్మ్ మెమరీ అంటాం, లేక వర్కింగ్ మెమరీ అని అంటాం. ఇది కూడా సెకండ్స్ నుంచి మినిట్స్ వరకే ఉంటుందండి. ఇది సెన్సరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ వర్కింగ్ మెమరీ అనేటువంటిది లైక్ ప్రాక్టికల్ లైఫ్లో తీసుకున్నట్లయితే మనము చదువుతున్నటువంటి ప్యాసేజెస్ కానీ, లేక నిన్న జరిగినటువంటి సంఘటనలు కానీ, లేక కొద్ది గంటలకు ముందు జరిగినటువంటి సంఘటనని మనము వర్కింగ్ మెమరీలోకి ఏ విధంగా తీసుకుంటున్నామో. సో ఇవంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి అని అంటే సెన్సరీ ఇన్పుట్ మీద ఆధారపడి ఉంటాయి. ఆ సెన్సరీ ఇన్పుట్ అనేటువంటిది రిట్రైవల్ ప్రాసెస్లో మనకు మెదడులో ఏ విధంగా నిక్షిప్తం అవుతుంది అనేటువంటి విషయం అంతా కూడా ఈ వర్కింగ్ మెమరీ కానీ లేక షార్ట్ టర్మ్ మెమరీ కానీ దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇక మూడవ రకమైనటువంటి మెమరీ లాంగ్ టర్మ్ మెమరీ అని అంటాం. ఈ లాంగ్ టర్మ్ మెమరీ అనేటువంటిది వర్కింగ్ మెమరీ మీద, షార్ట్ టర్మ్ మెమరీ మీద, సెన్సరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మీద రెండిటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే లాంగ్ టర్మ్ మెమరీ అనేటువంటిది రోజుల తరబడి, వారాల తరబడి, లేక సంవత్సరాల తరబడి, లేక జీవిత కాలం అంతా కూడా వ్యక్తి స్మృతిపథంలో అంటే వ్యక్తి కొన్ని విషయాలని గుర్తించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటివి లాంగ్ టర్మ్ మెమరీ మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటి అని అంటే ఎక్స్ప్లిసిట్ మెమరీ అని అంటున్నాం, రెండవ రకము ఇంప్లిసిట్ మెమరీ అంటున్నాం. ఎక్స్ప్లిసిట్ మెమరీ అనేటువంటిది కాన్షియస్ దీంట్లో ఉంటుంది. అంటే ఇక్కడ నాలెడ్జ్ అనేటువంటిది ఏ విధంగా స్టోరేజ్ అవుతూ ఉంది అనేటువంటిది ఎక్స్ప్లిసిట్ మెమరీకి సంబంధించి. అలానే ఎక్స్ప్లిసిట్ మెమరీ అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. వాటిని
ఎపిసోడిక్ మెమరీ అంటున్నాం. ఎపిసోడిక్ మెమరీ అనేటువంటిది ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్కి వాటితో ముడిపడి ఉంటుంది. ఇక రెండవ రకమైనటువంటిది సెమాంటిక్ మెమరీ అంటున్నాం. సెమాంటిక్ మెమరీ అని అంటే వాళ్ళ ఫ్యాక్ట్స్కి సంబంధించి, జనరల్ నాలెడ్జ్కి సంబంధించి, లేకపోతే స్కిల్స్కి సంబంధించి ఆధారపడి ఉండేటువంటి అంశాలు ఈ ఎక్స్ప్లిసిట్ మెమరీలో. ఇది ఒక లాంగ్ టర్మ్ మెమరీలో ఇది ఒక రకమైనటువంటిది. లాంగ్ టర్మ్ మెమరీలో రెండవ రకమైనటువంటి మెమరీ ఏంటి అంటే ఇంప్లిసిట్ మెమరీ అని చెప్తున్నాం. ఇంప్లిసిట్ మెమరీ అనేటువంటిది ఏంటి? కాన్షియస్ వరల్డ్కి ఉంటుంది, వ్యక్తి బిహేవియర్ని ప్రభావితం చేసేటువంటి వాటిలో ముఖ్యమైనటువంటిది. కాకపోతే ఇది వ్యక్తికి గుర్తుండదు, కాన్షియస్తో సంబంధం అనేటువంటిది ఉండదు అన్నమాట. దీన్ని ఇంకొక రకంగా చెప్పాలి అంటే ప్రొసీజరల్ మెమరీ అని అంటున్నాం. ప్రొసీజరల్ మెమరీ అని అంటే గతంలో ఏదైతే నేను నేర్చుకుని ఉన్నానో, ఉదాహరణకి ఒక స్కిల్ అనేటువంటిది, ఒక టాస్క్ని పెర్ఫామ్ చేస్తున్నాము, ఒక మోటార్ని ఆపరేట్ చేయడము, లేక బైక్ని రైడ్ చేయడము, సెల్ ఫోన్ ఆపరేటింగ్, ఇవన్నీ కూడా ప్రొసీజరల్ మెమరీకి సంబంధించినటువంటి విషయాల్లోకి పరిగణలోకి తీసుకొస్తూ ఉన్నాం. సో ఇది క్షుణ్ణంగా జ్ఞాపక శక్తికి సంబంధించి మనకు హ్యూమన్ మెమరీలో ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఏ విధంగా స్టోరేజ్ అవుతూ ఉంటుంది, లేదా కోడింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది, లేదా అది ఎట్లా నిక్షిప్తమై ఉంటుంది అనేటువంటి దానికి ఇవి ఉదాహరణలు. ఇక రెండవ భాగంలోకి వచ్చేసరికి ఏంటి అని అంటే మనం ఎందుకు మర్చిపోతూ ఉన్నామో. కొంతమంది బాగా గుర్తుంచుకుంటారు, కొంతమంది చిన్న విషయాలను కూడా మర్చిపోతూ ఉంటారు. మరి మర్చిపోవడానికి గల కారణాలు ఏంటి? కొన్ని విషయాలని మర్చిపోతుంటాం, కొన్ని విషయాలని మర్చిపోవాలనుకున్నా కూడా ఇక్కడ మనకు మరపు రాదు. ఇక్కడ ఉన్నటువంటి మ్యాజిక్ ఏంటి? మనిషి ఏదైతే గుర్తుంచుకోవాలనుకుంటున్నాడో దానిని మర్చిపోతూ ఉన్నాడు, ఏదైతే మర్చిపోవాలనుకుంటున్నాడో దానిని మర్చిపోతూ ఉన్నాడో, దీని వెనకల గల కారణం ఏంటి? సో దీన్ని తెలుసుకునే ముందు మనము మనిషి యొక్క జ్ఞాపక శక్తిని ఏ విధంగా మనము మెజర్ చేస్తాము అంటే కొలమానంగా తీసుకుంటాము అంటే ఇక్కడ 3 రకాలైనటువంటి అంశాలను ప్రతిపాదికగా తీసుకుంటాం. ఒకటి ఏంటంటే రీకాలింగ్ అని అంటున్నాం. రీకాలింగ్ అనేటువంటిది ఆల్రెడీ స్టోరేజ్ అయినటువంటి ఇన్ఫర్మేషన్. మెదడులో ఉదాహరణకి మెమరీ చంక్స్ అని అంటున్నాం, మెమరీ చోర్స్ అంటున్నాం, మెమరీ ట్రేసెస్ అంటున్నాము. ఈ అన్నిట్లలో నుంచి మనము ఆల్రెడీ నిక్షిప్తమై ఉన్నటువంటి, స్టోర్ అయి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మన అవసరానికి తగ్గట్టుగా ఉపయోగించుకునేటువంటి విధంగా దానిలో నుంచి గుర్తుకు చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది ఈ రీకాలింగ్లో జ్ఞప్తికి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక రెండవ రకమైనటువంటిది రికగ్నిషన్ మెథడ్ అంటున్నాం. ఈ రికగ్నిషన్ మెథడ్ ఏంటి అంటే ఆల్రెడీ నేను నేర్చేసుకున్నటువంటి దానిలో నేను గుర్తించుకునేటువంటి ప్రయత్నము అని చెప్పి. ఉదాహరణకి ఇందులో మెకానికల్ యాప్టిట్యూడ్స్ అనేటువంటి వస్తూ ఉంటాయి. అంటే వ్యక్తికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కౌశలాలు నేర్చుకున్నటువంటి వ్యక్తులు వాటిని ఏ విధంగా తీసుకొస్తూ ఉన్నారు. సపోజ్ పైలట్ అనేటువంటి వాళ్ళు ఈ ప్లేన్ని ఏ విధంగా డ్రైవ్ చేయగలుగుతూ ఉన్నారు అనేటువంటి, లేదా ఒక మెకానిక్ సెల్ ఫోన్ని ఏ విధంగా రిపేర్ చేయగలుగుతూ ఉన్నాడు, లేదా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు లేక హార్డ్వేర్ ఇంజనీరు వాళ్ళు ఆ ప్రొసీజరాలు, కోడింగ్, డీకోడింగ్ ప్రాసెస్ని ఏ విధంగా నేర్చుకుంటున్నారు అనేటువంటిది ఈ రికగ్నిషన్కి సంబంధించినటువంటి ఉంటుంది. దీని ద్వారా కూడా మనము ఒక వ్యక్తి యొక్క జ్ఞాపక శక్తి కానీ స్మృతి సామర్థ్యాన్ని అంచనా వేసేయటము, మెజర్ చేసేటువంటి ప్రయత్నము చేయటం జరుగుతూ ఉంటుంది. ఇక మూడవ రకమైనటువంటి అంశము రీలెర్నింగ్ అని అంటాం. ఈ పై చెప్పిన 2 అంశాల కంటే కూడా రీలెర్నింగ్ అనేటువంటిది చాలా సున్నితమైనటువంటిది, చాలా సెన్సిటివ్ ఇష్యూకి సంబంధించినటువంటిది. అంటే ఇక్కడ నేర్చుకున్నటువంటి దానిని వ్యక్తి తిరిగి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ అంటే ఎక్కడ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది గ్యాప్ అనేటువంటిది వచ్చింది, ఈ గ్యాప్ అనేది ఎందుకు వస్తూ ఉంది, మెమరీ చంక్స్ ఎందుకు ఫెయిల్ అవుతూ ఉన్నాయి, ఎన్కోడింగ్ ఫెయిల్యూర్ అనేది ఎక్కడ వస్తూ ఉంది, అందువలన నేర్చుకోవాల్సినటువంటి అంశాన్ని తిరిగి నేర్చుకునేటువంటి ప్రయత్నం ద్వారా మనము జ్ఞాపక శక్తిని అంచనా వేయటం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకనంటే చాలా వరకు ఏకసంతాగ్రాహులు అనేటువంటిది ఈ రోజుల్లో అరుదుగా కనిపిస్తున్నటువంటి అంశం. సో మనం ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ని పదే పదే పునశ్చరణలోకి తీసుకొస్తున్నామో, గుర్తించుకుంటూ ఉన్నామో, జ్ఞప్తికి చేసుకోవటం ద్వారా మెమరీ అనేటువంటిది మనకు బాగా ఉంటుంది. దాని ద్వారా అవసరమైనప్పుడు వాటిని మనము
గుర్తించుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉన్నాం. మనము మెమరీలో ఇన్ని రకాలు ఉన్నాయి అంటున్నాం. మెమరీని ఈ విధంగా కొలమానం చేసి దాన్ని మెజర్ చేయొచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నాం. అలాంటప్పుడు మనిషి ఎందుకు మర్చిపోతూ ఉన్నాడో, మర్చిపోవడానికి గల కారణాలు ఏంటి? అందరూ నేర్చుకున్నటువంటి వాళ్ళే, కానీ ఎందుకు కొంతమంది ఓటమి గురవుతున్నారు, మరికొంతమంది ఎందుకు వారి అవసరమైనటువంటి సమాచారాన్ని తిరిగి గుర్తించుకోలేకపోతూ ఉన్నారు? మరి అందరికీ ఉన్నది ఒకే రకమైనటువంటి మెదడే కదా, అందరూ నేర్చుకుంటూ ఉన్నారు కదా, మరి ఎక్కడ లోపము అనేటువంటిది జరుగుతూ ఉంది? ఎందుకు కొన్ని విషయాలని మర్చిపోతున్నాము ఇక్కడ అని ప్రశ్నలు మనకి మనం వేసుకున్నప్పుడు ఈ మర్చిపోవడానికి లేక మతిమరుపుకి కారణాలు అనేటువంటివి, లేక ఈ మతిమరుపు నుంచి బయటపడేటువంటి దానికి మనము మార్గాలని వెతుకోవచ్చు, లేక అన్వేషణ అనేటువంటిది చేయొచ్చు. సో ఇప్పుడు మనము మనిషి ఎందుకు మర్చిపోతాడు అనేటువంటిది చూస్తాం. సో మనిషి మర్చిపోవడానికి మనకు ఎన్కోడింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది. అంటే మనం జ్ఞానేంద్రియ వ్యవస్థ ద్వారా ఏదైతే అనుభవంలోకి లేక అనుభూతిని పొందుతూ ఉన్నామో ఆ అనుభూతి పొందేటువంటిది స్పర్శ కానీ, వినికిడి కానీ, చూపు కానీ, చూసినటువంటి ఇమేజెస్ కానీ మనకు మెదడుకి ఏ విధంగా చేరుతున్నాయి ఒక ప్రత్యేకమైనటువంటి జ్ఞానేంద్రియ వ్యవస్థ ద్వారా అంటే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది. ఈ సిస్టమ్ ఏం చేస్తుంది అని అంటే మనం చూస్తున్నటువంటి సమాచారాన్ని అంతా కూడా మెదడు తీసుకెళ్తుంది. మెదడులో ఎన్గ్రామ్స్ అనేటువంటివి ఉంటాయి, మెదడులో క్యాష్ బల్బ్స్ అనేటువంటివి మనకు ఏర్పడుతూ ఉంటాయి, అలాగే మెదడులో చోర్స్ అనేటువంటివి ఉంటాయి, మెమరీ చంక్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ భాగాలలో ఇవన్నీ కూడా ఏంటంటే టెంపరల్ లోబ్ ఆధీనంలో ఉంటూ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ నిక్షిప్తం అవుతూ ఉంటుంది శాశ్వతంగా. ఒక్కసారి మెదడుకు చేరినటువంటి సమాచారము ఎప్పుడూ కూడా మనిషి జీవితాంతం వరకు ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు, నేను మర్చిపోయాను, కాలేజ్ డేస్లో మర్చిపోయాను, స్కూల్ డేస్లో మర్చిపోయాను, ఒక 2 సంవత్సరాల క్రితం ఏం జరిగిపోయింది అని. మర్చిపోవడం అనేటువంటిది జరగదండి. ఎందుకు అనంటే ఒకసారి మానవ మస్తిష్కంలో ఒక సమాచారము నిక్షిప్తం అయింది అని అంటే కనుక అది ఎప్పుడూ కూడా శాశ్వతంగా నిలిచిపోతుంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అని అంటే నేను ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో లేక అంశాలు ఏవైతే ఉన్నాయో నేను ఈ రోజుకి ప్రాధాన్యత ఇస్తున్నా, రేపటికి ప్రాధాన్యత ఇస్తున్నా, లేక నా అవసరానికి ప్రాధాన్యత ఇస్తున్నా. కాబట్టి దీని మీద ఉండటం వలన గతంలో జరిగినటువంటి మరుగున పోతాయే తప్ప మనం మర్చిపోవడం అనేటువంటిది ఉండదు. కాబట్టి దీన్ని ఎన్కోడింగ్ ప్రాసెస్లో ఏ విధంగా చూస్తున్నాము అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఎలాబొరేటివ్ ఎన్కోడింగ్ ప్రాసెస్ అని చెప్పి చెప్తూ ఉన్నాం. ఎలాబొరేటివ్ ఎన్కోడింగ్ ప్రాసెస్ అంటే మనకు మెంటల్ రిహార్సల్స్. మనం ఇందాక చెప్పుకున్నాం, ఏ విషయాన్ని మనం ఒకేసారి గుర్తించుకోలేము, నేర్చుకోలేము. గుర్తించుకోవడానికి మనము ఏ విధంగా నేర్చుకుంటున్నాము అనేటువంటి అంశం ఉంటుంది. ఒకేసారి నేర్చుకుంటామనంటే నేర్చుకోం. ఉదాహరణకి సైకిల్ తొక్కడం కావచ్చు, ఈ ఈత కొట్టడం కావచ్చు, లేకపోతే ఒక ప్యాసేజ్ నేర్చుకోవడం కూడా కావచ్చు. పలుమార్లు లేక పదే పదే ఒక అంశాన్ని వల్లివేయడం ద్వారా తిరిగి మళ్ళీ చదవటం ద్వారా మనం గుర్తించుకునేటువంటి ప్రయత్నం, దాన్నే ఇక్కడ మెంటల్ రిహార్సల్స్ అని చెప్తున్నాం. ఇవన్నీ కూడా ఏమంటే అంటే మెంటల్ ఫ్రేమ్లో మనకు నిలిచిపోతూ ఉంటాయి. ఒక వర్కింగ్ మెమరీలో నుంచి లేక షార్ట్ టర్మ్ మెమరీలో నుంచి మనకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది లాంగ్ టర్మ్ మెమరీలోకి ఏ విధంగా ఎక్స్టెండ్ అవుతుంది. ఒకసారి లాంగ్ టర్మ్ మెమరీలోకి ఇన్ఫర్మేషన్ ఎక్స్టెండ్ అయిన తర్వాత అది ఎట్లాగా పర్మనెంట్గా ఉండిపోతుంది. పర్మనెన్స్ అని కానీ లేక కన్సాలిడేషన్ అని అంటున్నాం. అంటే మనం ఎప్పుడైతే గుర్తుకు తెచ్చుకోవాలనుకుంటున్నామో అవసరానికి తగ్గట్టుగా అప్పుడు మనకి అది జ్ఞప్తికి చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అలాగే లెర్నింగ్ మెథడ్స్ అని అంటున్నాం. వ్యక్తి నేర్చుకునేటువంటి పద్ధతులు అనేటువంటివి కూడా కొంతవరకు మర్చిపోవడానికి కారణం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. అలాగే రిట్రైవల్ ఫెయిల్ అని చెప్తూ ఉన్నాం. అంటే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది, సంకేతాలు అనేటువంటివి మెదడుకు చేరేటువంటి క్రమంలో ఎక్కడైనా కనుక గ్యాప్ వస్తే కనుక, సపోజ్ చూస్తున్నటువంటి దానికి వింటున్నటువంటి దానికి ఒక ఆబ్సెంట్ మైండిజం అని చెప్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాము, ఎక్కడో ఆలోచన చేస్తున్నాము. ఇట్లాంటి గ్యాప్స్ ఉన్నప్పుడు ఏమవుతుందనంటే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ దగ్గరనే ఫిల్టర్ అయిపోతుంది.
ఆ ఫిల్టర్ అయిపోయినప్పుడు ఏం చేస్తుందనంటే మెదడుకు సంకేతాలు వెళ్ళవు, లేక ప్రతిమలు అనేటువంటివి, ఇమేజెస్ అనేటువంటివి వెళ్ళవు. కానీ మనిషి ఏమనుకుంటున్నాడు, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను అని అనుకుంటున్నాడు. ఇలాంటి సందర్భాలలో కూడా మనము మర్చిపోయేటువంటి అవకాశాలు చాలా మెండుగా అనేటువంటివి కనిపిస్తున్నాయి. అలాగే మెమరీ ఫెయిల్స్ అనేటువంటివి, లేక స్టోరేజ్ ఫెయిల్ అనేటువంటిది. సో మెదడులో సంకేతాలు వెళ్ళినా కూడా మనము మానసికంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే భయాందోళనకు గురైనప్పుడు కానీ, లేకపోతే ఇతరత్ర ఆందోళనకి లోనైనప్పుడు కానీ, లేక ఇతర మానసిక లేక శారీరక సమస్యలు ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఎన్కోడింగ్ ప్రాసెస్ ఏదైతే జ్ఞాపక శక్తి సామర్థ్యాలు అనేటువంటివి ఉన్నాయో అవి మనము సక్రమంగా నిర్వర్తించలేకపోవచ్చు వ్యక్తి అనేటువంటి వాడు, లేదా మెదడు పనిచేసేటువంటి తీరు అనేటువంటిది మందగించడం అనేటువంటిది కూడా ఉంటుంది. అటువంటి సందర్భాలలో కూడా మనము మర్చిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అందుకనే కొంతమంది తల ఇలా కొట్టుకుంటూ ఉంటాడు మర్చిపోయినప్పుడు, లేదా స్టూడెంట్స్ కానీ కాలేజీ విద్యార్థులు అయితే కనుక పెన్ను నోట్లో పెట్టుకుంటూ ఉంటారు అయ్యో అని, లేదా మరి కొంతమంది బటన్స్ ఇట్లా. సో ఇవన్నీ కూడా ఏంటంటే టెక్నిక్స్, నేను మర్చిపోయాను, నేను మర్చిపోకూడదు, గుర్తుకు చేసుకోవాలి అనుకోవడం కోసం ఏంటంటే నన్ను నేను టచ్ చేసుకోవడము, సెన్సిటైజ్ చేసుకోవడము అనేటువంటిది. సో అందుకనే ఇక్కడ సెన్సిటైజేషన్ దీంట్లో మెంటల్ ఫ్రేమింగ్ అనేటువంటి వాటిల్లో మనము ఈ మెమరీ ప్రాసెస్ అనేటువంటిది ఏ విధంగా చూస్తూ ఉన్నాము, ఏ విధంగా చేస్తున్నాము అనేటువంటిది కూడా మనకు ముఖ్యమైనటువంటి అంశాలు. ఏదైనా ఉన్నటువంటి ఇంటర్ఫియరెన్సింగ్ ఫ్యాక్టర్స్ అని అంటున్నాం, అంటే మధ్యలో కలిగేటువంటివి. ఇంటర్ఫియరెన్స్ అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుందండి. రిట్రోయాక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అనేటువంటిది, ప్రోయాక్టివ్ ఇంటర్ఫియరెన్సెస్ అనేటువంటిది. ఇంటర్ఫియరెన్స్ అంటే ఏమీ లేదండి, మనం ఏదైతే కొత్తగా నేర్చుకున్నామో, కొత్తగా నేర్చుకున్నటువంటి మ్యాటర్ అనేటువంటిది, లేక అంశము అనేటువంటిది, లేక సబ్జెక్ట్ అనేటువంటిది గతంలో నేను నేర్చుకున్నటువంటి దాని మీద ప్రభావితం చూపిస్తుంది. దాన్నే ఇంటర్ఫియరెన్సెస్ అని అంటున్నాం. సో ఇక్కడ రిట్రోయాక్టివ్ ఇంటర్ఫియరెన్సెస్ అంటే ఏంటి అంటే, ఉదాహరణకి నేను జర్మన్ భాష గతంలో నేర్చుకున్నానండి, ఇప్పుడు స్పానిష్ భాష నేర్చుకున్నాను. కానీ స్పానిష్ భాష నేర్చుకున్న తర్వాత జర్మన్ భాష మర్చిపోయాను. ఆ ఎఫెక్ట్ని రిట్రోయాక్టివ్ ఇంటర్ఫియరెన్సెస్ అని అంటున్నాం. ప్రోయాక్టివ్ ఇంటర్ఫియరెన్సెస్ అని అంటే ఇదేంటి అంటే ఇది దీనికి ఆపోజిట్ అనండి. ఉదాహరణకి ఇందాక ఉదాహరించినటువంటి అంశంలోనే నేను జర్మన్ భాష గతంలో నేర్చుకున్నానండి, కానీ ఇప్పుడు ప్రస్తుతము స్పానిష్ భాష నేర్చుకున్నాను. కానీ గతం తాలూకు యొక్క ప్రభావం వల్ల ఏమంటానంటే ఇప్పుడు నేర్చుకున్నటువంటి దాన్ని నేను మర్చిపోతూ ఉన్నాను. సో ఈ విధమైనటువంటి ఇంటర్ఫియరెన్సెస్ ఉండటం వలన, లేక కన్ఫ్యూజనల్ స్టేట్ ఉండటం వల్ల మనం మర్చిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలానే మనకున్నటువంటి వాటిల్లో మెమరీ డేకే అని అంటున్నాం. అంటే డేకే అంటే ఇందాక చెప్పుకున్నటువంటి మా గతంలో నేర్చుకున్నటువంటి అంశాల మీద ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి, లేక కొత్తగా నేర్చుకున్నటువంటి అంశాలు ఏ విధంగా ప్రభావితం చూస్తూ ఉన్నాయి అనేటువంటిది. అంటే వ్యక్తి అనేటువంటి వాడు ఫెయిల్ అయిపోతున్నాడు. ఎక్కడ మెమరీని సిస్టమిక్గా ఆర్గనైజ్ చేసేటువంటి దీనిలో ఫెయిల్ అయిపోతూ ఉన్నాడు. ఆ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఒక కన్స్ట్రక్టివ్ వేలోను, ఒక సిస్టమేటిక్గా కనుక ఉన్నట్లయితే కనుక మనం మర్చిపోవడం అనేటువంటిది జరగదు. కానీ చాలామంది ఏంటి అంటే ఈ విషయాన్ని గుర్తించలేకపోతూ ఉంటారు. కంటిన్యూస్గా ఏదో ఒకటి చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేసేస్తూ ఉంటారు. అందువలన మనము మర్చిపోవడం అనేటువంటిది ఉంటుంది. అలాగే మోటివేటెడ్ ఫర్గెటింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. మోటివేటింగ్ ఫర్గెటింగ్ అని అంటే మీన్స్ ఒకటి ఏంటి అని అంటే సప్రెషన్ అనండి. అంటే నేను ఏదైతే ఉందో, అంటే గతంలో నేర్చుకున్నటువంటి అంశానికి, ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి అంశానికి, ఇప్పుడు నేర్చుకునేటువంటిది ఆ అంశానికి ప్రాధాన్యత ఇవ్వటం వలన గతం దాన్ని అణచవేట ధోరణికి గురి అవటం అనేటువంటిది మోటివేషనల్ ఫర్గెటింగ్ అని చెప్తున్నాం. దీంట్లో ఇంకొక రకం ఏంటంటే రిగ్రెషన్ అని అంటున్నాం. ఈ రిగ్రెషన్ అనేటువంటిది కూడా ఏంటి అని అంటే వ్యక్తి సెలెక్టివ్గా మర్చిపోవడం అనేటువంటిది, చూసి చూడనట్లు అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అని అంటే యాబ్సెంట్ మైండెడిజం అనేటువంటిది వేరండి, ఈ మోటివేషనల్ ఫర్గెటింగ్ అనేటువంటిది వేరు అనేటువంటి విషయాన్ని, వీటి రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము ఏంటి అనేటువంటిది మనము తెలుసుకున్నట్లయితే కనుక మన మెమరీని మనము బాగా ఇంప్రూవ్ చేసుకునేటువంటి దానికి అవకాశం ఉంటుందండి. అలాగే కొంతమందిలో నేర్చేసుకోవాలా, గుర్తుంచుకోవాలనేటువంటి దీంట్లో
ఓవర్ లెర్నింగ్ అనేటువంటిది, అంటే నేర్చుకున్నటువంటి దాన్ని పదే పదే చేయటం వలన కూడా మనకు ఏమవుతుందనంటే అది మెమరీ అనేటువంటిది ఎలాప్స్ అయిపోవడం వల్ల మనం గుర్తు చేసుకోలేకపోతూ ఉంటాం. కాబట్టి లెర్నింగ్ అనేటువంటిది అన్ని సందర్భాలలోనూ మంచిది కాదండి. వాస్తవానికి మెదడుకి 1-2 సార్లు కంటే కూడా మినిమం 3 నుంచి 5 సార్లు రిపిటీషన్ కనుక చేస్తే గనక మనిషి మెదడు బాగా దాన్ని ఇన్ఫర్మేషన్ని నిక్షిప్తం చేసుకొని మనకు మెమరీ అనేది, జ్ఞాపక శక్తి అనేటువంటిది బాగా చేసుకుంటూ ఉంటాం. కానీ ఎక్కువ సార్లు చేసినా తక్కువ సార్లు చేసినా ఏమవుతుంది అని అంటే అది స్టోరేజ్ ఫెయిల్యూర్ అవటం వల్ల అనుకున్న టైంలో మనకు గుర్తింపు చేసుకునేటువంటి సామర్థ్యం అనేటువంటిది మనకు సరిగా ఉండదు అని. అలాగే డిస్యూజ్ అంటున్నాం. డిస్యూజ్ ఏంటి అంటే ఎక్కువగా ఇది చేయటం వల్ల ఏంటంటే మనకు అనవసరంగా దాన్ని గుర్తుకు చేసుకోవటం ద్వారా కూడా మనకు మెమరీ అనేటువంటిది లాస్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో అందువల్ల ఏంటంటే ఈ విషయాలన్నింటినీ మనం ఇప్పుడు పైన చెప్పుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఏంటంటే మనము వాటిని అటువంటి పొరపాట్లు అనేటువంటివి చేయకూడదు. మరి మెమరీ ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలని అంటే మనం ఎన్కోడింగ్ ప్రాసెస్ అనేటువంటిది బాగా ఉండాలా, మానసికంగా మనకు మెంటల్ స్ట్రెస్ అనేటువంటిది ఉండకూడదు, బయాలజికల్ మెమరీ అనేటువంటిది ఆమ్నేషియా అని అంటున్నాం, మతిమరుపు వ్యాధి అనేటువంటిది వయసుతో వచ్చేటువంటిది, దానికి దూరంగా ఉండాలా. అలాగే సెలెక్టివ్ మెమరీ ప్రాసెస్ అనేటువంటిది మనము సెలెక్ట్ చేసుకోవాలా. అలాగే లర్నింగ్ అనేటువంటిది అమౌంట్ ఆఫ్ మెటీరియల్ అనేటువంటిది ఎంత నేర్చుకుంటున్నాము అనేటువంటిది ఉండాలా. రిఫ్రెష్మెంట్ అనేటువంటిది మనకు బాగా ఇవ్వాలా. అలాగే మెమరీ ఫీడ్బ్యాక్ అనేటువంటిది ఎంత టైం తీసుకుంటూ ఉన్నాము, తీసుకున్నటువంటి వాటిని ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నాము అనేటువంటిది ఉండాలా. అలాగే కాగ్నిటివ్ ఇంటర్వ్యూ అని మనల్ని మనము ఇంటర్వ్యూ చేసుకునేటువంటి ప్రయత్నము అనేటువంటిది ఉండాలా. అలాగే ప్రోగ్రెసివ్ యాక్టిషన్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే స్పేషియల్ ప్రాక్టీస్ అనేటువంటిది, రిట్రైవల్ ప్రాక్టీస్ అనేటువంటిది ఉంటుంది. అంటే ప్రాక్టీస్కి మనం చేసేటువంటి అమౌంట్ ఆఫ్ లర్న్డ్ మెటీరియల్కి గ్యాప్ ఎంత ఇవ్వాలా అనేటువంటిది, అంటే తగినంత విశ్రాంతి అనేటువంటిది తీసుకోవడం అనేది. అలాగే మెంటల్ మ్యాపింగ్ అని అంటున్నాం. నేర్చుకున్నటువంటి విషయాలని మనము జస్ట్ కళ్ళు మూసుకొని మనం ఎక్కడ నేర్చుకుంటున్నాము అనేటువంటి దాన్ని సెల్ఫ్ టాక్ ద్వారా కానీ మనసులో మననం చేసుకోవడం ద్వారా కానీ మనము మెమరీ అనేటువంటిది ఇంప్రూవ్ చేసుకునేటువంటి దాన్ని అవకాశం ఉంటుందనండి. అంటే లేనటువంటి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఉన్నటువంటి వాళ్ళు మరింతగా ఇంప్రూవ్ చేసుకునేటువంటి ప్రయత్నం ఏ విధంగా చేయొచ్చు అనేటువంటిది. అందుకని ఈ చెప్పుకున్నటువంటి అంశాలన్నీ కూడా పాఠశాల విద్యార్థులకు, కళాశాల విద్యార్థులకు చాలా వరకు ఉపయోగపడతాయి అనేటువంటి విషయాన్ని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. కావున ఈ విషయాలన్నింటినీ మీరు ఒకసారి విని వీటన్నిటిని మీ జీవితంలో అనుసరించేటువంటి ప్రయత్నం చేస్తారు అని, మీ ఇంప్రూవ్ని చేసుకుంటారు అనేటువంటిది. అలాగే చివరిగా పాయింట్ ఏంటి అంటే మనకు ఎంక్యూ అని ఉంటుంది, మెమరీ క్విషెంట్ అని అంటున్నామనండి. అంటే మీకు జ్ఞాపక శక్తి సామర్థ్యం ఎంత ఉంది, మీ మెమరీ పవర్ ఎంత లాస్ అయిందని తెలుసుకోవడానికి మనం తప్పు ఒప్పులను ఆధారంగా చేసుకొని మన యొక్క జ్ఞాపక శక్తి సామర్థ్యాన్ని అంచనా చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంటుందండి. కావున పై చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా మీ రోజువారీ కార్యక్రమంలో అనుసరించి మీ జ్ఞాపక శక్తి సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.